హాయ్ అండి. ఇదిగో ఈరోజు అయితే పనస పిక్కలతో కూర చేస్తున్నా. ఇదిగండి ముందుగా వేపాలండి. వేపేసి ఇగో ఇట్లా పొట్టు తీసి రెండు ముక్కలు, ఒక పిక్క రెండు ముక్కలుగా కట్ చేసుకోవాలండి. ఇట్లా కట్ చేస్తాను. పొట్టు తీసి వేపితేనే పొట్టు వస్తుంది, మళ్ళీ వేపితే టేస్ట్ కూడా బాగుంటుందండి కూర. ఇగో అన్నీ ఇట్లా ముక్కలు కట్ చేస్తాను పొట్టు తీసి. ఇదిగోండి రెండు ఉల్లిపాయలు, కొంచెం చింతపండు అండి. చింతపండు పులిపేసి కూర చేయాలి. ఇగో కొంచెం చింతపండు నానబెట్టేసాను. ఇప్పుడు చేసే విధానం ఇదిగండి. ఆయిల్ వేసుకోవాలి. ఒక 2 స్పూన్లు ఆయిల్ వేసాను. ఆయిల్ వేడెక్కింది. ఇదిగండి చింతపండు పులుపు వేస్తాను కాబట్టి కొంచెం మెంతులు, ఆవాలు, జీలకర్ర వేస్తున్నాండి. ఉల్లిపాయలు, ఇదిగండి ఉల్లిపాయలు కొంచెం వేగవి. ఇప్పుడు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నా, కరివేపాకు వేస్తున్నా. ఉల్లిపాయలు వేగేవండి, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేగింది. ఇప్పుడు కొంచెం సరిపడి కారం వేసుకోవాలి. జీలకర్ర పొడి అండి ఇది, ధనియాల పొడి, పసుపు. ఇవన్నీ కొంచెంసేపు ఆయిల్ లేపాలండి. ఇదిగండి ఇలా ఆయిల్ లేపాలి. ఇప్పుడు వేసిన మసాలాలన్నీ ఇప్పుడు ఇగో ఈ పనస పిక్కలు కడిగేసానండి, వేసేస్తున్నా. పనస పిక్కలు ఇప్పుడు వేస్తాం కదండి, కొంచెంసేపు ఇలాగే ఆడనివ్వాలి. సరిపడా ఉప్పు వేస్తున్నాండి. ఇప్పుడు ఇదిగండి ఉడకాలని కొంచెం వాటర్ వేసుకోవాలి. పనస పిక్కలు ఉడకాలి, ముందే పులుపు వేయకూడదు. కొంచెం వాటర్ వేయాలి. పిక్కలు ఉడికిన తర్వాత చింతపండు పులుసు వేయాలండి, లేకపోతే ముందే వేస్తే ఉడకదు. ఇదిగండి పనస పిక్కలు ఉడికిపోనవి. ఇప్పుడు వాటర్ వేస్తాం కదండి, వాటర్ అంతా ఇంకిపోయింది. పిక్కలు కూడా ఉడికిపోనవండి. ఇప్పుడు చింతపండు పులుసు వేసుకోవాలండి. ఇలాంటి చింతపండు పులుసు వేసాను. ఇప్పుడు కొంచెం మసాలా పొడి వేస్తున్నాండి. పులుపు వేసాం కదండి, కొంచెంసేపు ఈ ముక్కలకు పులుపు పట్టేలా కొంచెంసేపు ఉడకనివ్వాలి. ఆల్రెడీ ముక్కలు ఉడికే కానీ పిక్కలు, కాకపోతే పులుపు వేసాం కదా, ఈ ముక్కలకు పట్టేలాగా ఉడకాలండి. ఇదిగండి చింతపండు పులుసు వేసాం కదండి, ఇదంతా చిక్కబడింది చూడండి. వాసన అయితే చేపల చారు ఎట్లా వస్తుందో అలా వస్తుందండి. టేస్ట్ కూడా చాలా బాగుంది. ఉప్పు, కారము, పులుపు అన్నీ సరిపోయి. ఇదిగోండి చిక్కబడిపోయింది. ఇలా ఉంటే స్టవ్ ఆఫ్ చేసేయటమేనండి. కొంచెం గ్రేవీ లెక్క వచ్చింది చూడండి. ఎందుకంటే పనస పిక్కల కూర రెడీ అయిపోయింది. ఇట్లా వచ్చింది చూడండి. గ్రేవీగా ఉంది, ముక్కలు కూడా అలా ఉన్నాయి. సేమ్ టేస్ట్ అయితే చేపల చారు ఎలా వస్తుందో టేస్ట్, వాసన అలా వస్తుందండి. సింపుల్గా చేయొచ్చు పనస పిక్కల కూర. మీకు కానీ మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి. ఇలాగ కానీ ఎవరు వండకపోతే ఒకసారి వండి చూడండి, టేస్ట్ అయితే చాలా బాగా వస్తుంది. బాయ్ అండి.